పుల్కల్ మండల కేంద్రమైన మండలంలోని ప్రాథమిక పాఠశాల యందు గల పాత ఫర్నిచర్ని మన పుల్కల్లో గల ప్రైవేట్ స్కూల్ కింగ్స్ సియోనికి వాళ్ళు ఎంతో కొంత లాభానికో దేనికో తెలియదు కానీ దానికైతే డబ్బుల కోసం అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు మన స్కూల్ చైర్మన్ దప్పూర్ రాజేందర్ ఆయన మాటల్లోనే చెప్తున్నారు. ఇట్లాంటి వాటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మన ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ దీనిపై తగు చర్యలు తీసుకోగలరని మేము కోరుచున్నాము. ఎందుకంటే ఇలా ఈ విధంగా ఫర్నిచర్ని అమ్ముకోవడము దీనివల్ల సహాయం చేయాలని ఒక స్కూల్కి మంచి పేరు అనేది రాదని చెప్పేసి మా అభిప్రాయము. ఎందుకంటే ఒక స్కూల్ చైర్మన్ మాత్రమే చెప్తున్నాడు అక్కడున్న పాత ఫర్నిచర్ని ఒక ప్రైవేట్ స్కూల్కి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. ఇవి మన దగ్గర పనికి రావని చెప్పేసి పక్కకు వాడేసినాం. దాన్ని కూడా వారికి అమ్ముకుంటే దాని మీద కూర్చున్న స్టూడెంట్స్ కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.